మనం లైఫ్‌లో ఎంత ఎదిగినా, ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా కూడా స్కూల్ ఫ్రెండ్స్ కానీ, స్కూల్ టీచర్స్ కానీ కనిపించారంటే మన చిన్నప్పుడు మెమరీస్, స్కూల్ మెమరీస్ అన్నీ రికలెక్ట్ చేసుకుంటాం. అసలు నిజంగా మర్చిపోలేని మెమరీస్ అంటే స్కూల్ డేసే కదా మనకి. మానుషి, నెక్స్ట్ ఇయర్ మనం వేరే స్కూల్‌కి వెళ్ళిపోతున్నాం కదా! మరి ఇప్పుడు ఇక్కడ టీచర్స్‌కి గిఫ్ట్ ఇస్తావా? ఏం గిఫ్ట్ ఇస్తావు? చెప్పాలా? ఈ పేపర్తోని గ్రీటింగ్ కార్డ్ చేస్తా. ఎట్లా మొన్న నాన్న బర్త్డేకి చేసినట్ట? అందుకు మా నాన్న మొన్న ఫీల్ అయిండు. ఏమని ఫీల్ అయిండు మీ నాన్న? నువ్వు రోజు ఎందుకు గ్రీటింగ్ కార్డ్ చేస్తలేదా? ఇంకో కొందరు నిత్యం కదా, ఈరోజు టీచర్ ఏం తిట్టలేదా అని గ్రీటింగ్ కార్డ్ చేస్తున్నా. స్టోరీ చెప్తాను ఎందుకే. ఆ యూట్యూబ్లో వీడియోస్ చూసిన అలవాటుకేమో ఈ మధ్య కొంచెం డ్రాయింగ్ పైన ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. కలర్ పెన్సిల్స్ కానీ క్రేయాన్స్ కానీ ఇస్తే చెప్పినట్టు చేయట్లే. సో ఇలా వాటర్ కలర్స్తో చేయిస్తే హ్యాండ్కి మొత్తం పెయింట్ చేసి ఇలా ప్రింట్ టైప్లో ఇస్తే తనకి సెన్సరీ టైప్ ఆఫ్ యాక్టివిటీ కూడా అవుతుందని చెప్పేసి ఇలా ట్రై చేశాను. టీచర్ ఏం కొట్టేది? దాని లోపల ఫిల్ చేయి, బయట కాదు. స్టాప్. వాళ్ళ నాన్న బర్త్డేకి సేమ్ ఇదే టైప్లో గ్రీటింగ్ కార్డ్ చేయించాను అనమాట. సో నేను టీచర్కి కూడా ఇలానే వాటర్ కలర్స్తో ఇట్లా ప్రింట్ లాగా చేస్తానమ్మా అని చెప్పేసి అంటే, సరే ఏం చేస్తావని చెప్పేసి బెలూన్ టైప్లో చేయంటే ఇట్లా ప్రింట్ చేస్తుంది. టీ ఫర్ ట్రైన్. అదే ఎగ్జామ్స్ అయిపోయి 1 వీకే అవుతుంది. 1 వీక్లో సంవత్సరం మొత్తం నేర్చుకునే ఏబిసిడీలన్నీ మర్చిపోయింది. టీ, ఫస్ట్ టీ. ఎస్, మంచి రాయ్. హెచ్, ఏ, ఎన్, కే. ఇక్కడ వై, వై రై. ఇక్కడ ఇట్లా రాసి ఓ, వచ్చు నాకు. యు, వచ్చు ఇట్లానా? ఎస్. ఇది కార్డ్ ఎవరికి ఇస్తావు? మరి ఇక్కడ రాద్దాం. ఇక్కడ లైన్స్కి ఇస్తావా ఇట్లా? ఇది డ్రాయింగ్ యాక్చువల్లీ దీని ప్రకారం ఇస్తుంది. నేను హెల్ప్ చేయాలా? మానుషి ఇప్పుడే లెటర్స్ నేర్చుకుంటుంది కదా, సో తనకి వర్డ్స్ కంప్లీట్గా రాయడం రాదు. వాళ్ళ టీచర్ నేమ్, తను రాయాలనుకున్న కోట్ అవన్నీ నేను చెప్తుంటే, ఒక్కొక్క లెటర్ చెప్తుంటే మొత్తం తనే రాసిందనమాట. గ్రీటింగ్ కార్డ్ చేయడం అయితే అయిపోయిందనమాట ఫైనల్గా. ఇంకా కలర్స్ ఉన్నాయని చెప్పేసి హ్యాండ్ వాష్ చేసుకుంటా అని వెళ్ళిపోయింది. నేను చూపిస్తాను ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్ ఎలా చేసిందో. తను మొత్తం తనే రాసింది అండ్ తనే చేసింది. హ్యాండ్ ప్రింట్ అన్నీ. వీళ్ళ క్లాస్ రూమ్లో 2 టీచర్స్ ఉంటారనమాట. చిన్నపిల్లలు కాబట్టి హ్యాండిల్ చేయడం కష్టం అని చెప్పేసి 2 టీచర్స్ ఉంటారు. 2తో చాలా బాగుంటుంది. గ్రీటింగ్ కార్డ్ ఇవ్వగానే వాళ్ళ మ్యామ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అసలు నిజంగా స్కూల్కి వెళ్ళగానే ఇట్లా పాజిటివిటీతో వెల్కమ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. గుడ్ మార్నింగ్. ఎందుకు వచ్చావు స్కూల్కి? చెప్పు. తెలుసా ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? చెప్పావా మా డాడీకి? చెప్పినా? ఏమని చెప్పినా? మీ తాతయ్య రాడు, మమ్మీ రాడు, డాడీ రాడు, ఎవరు రాడు ఇంకే స్కూల్కి. కొత్త స్కూల్, కొత్త ఫ్రెండ్స్, కొత్త టీచర్. గాడ్ బ్లెస్ యూ. నువ్వేం చేసావా? కవిత మ్యామ్ది కూడా తెలియదు. థ్యాంక్ యూ బేటా. ఇది ఎవరికి? ఇది నాకా?
మిర్చి పెట్ట చాలా మిస్ అవుతాను నేను ఇంకా. థ్యాంక్ యూ చెప్తాను కవిత మేడం అని చెప్తాను. గాడ్ బ్లెస్. మంచి చదువుకో, అలా చేయకు, మమ్మీని విసిగించుకో, ఫోన్ చూడకు. చూడకు. ఓకేనా? వస్తావా? ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చేసావు ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తావు కదా, తాతయ్య దగ్గరికి, అప్పుడు వచ్చినప్పుడు ఒకసారి రా. ఓకే. ఇక్కడే మీ ఫ్రెండ్కి. అయ్యో సిగ్గుపడకి ఇవ్వు. ఇదిగో ఇక్కడ. మానుషి వాళ్ళ మ్యామ్స్కి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు నిజంగా చాలా కేర్ తీసుకున్నారు. తను ఏదైతే ఎగ్జామ్స్లో రాసిందో, రైమ్స్ కానీ స్టోరీస్ కానీ ఏదైతే చెప్పిందో అది మొత్తం స్కూల్లో నేర్చుకున్నదే, ఇంట్లో నేర్చుకున్నది చాలా తక్కువ. ఇంటికి వచ్చాక మేము ఓన్లీ హోంవర్క్ రాపించే వాళ్ళము. ఎందుకంటే నర్సరీకి మేము ఫోర్స్ చేపించి కూర్చోపెట్టి చదివించడంలో దానికి అర్థమేమి ఉండదు. చదివే కాదు, ఈ స్కూల్కి వచ్చాక మానుషి వేరే యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేయించారనమాట టీచర్స్. సో దట్ ఇట్లా సోషలైజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, స్టేజ్ ఫియర్ అండ్ వేరే వాళ్ళతో మాట్లాడడం కూడా వస్తుంది అని చెప్పేసి చేయించారనమాట. మానుషికి మెయిన్గా క్రాఫ్ట్ వర్క్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ నాన్న బర్త్డేకి అనిపించింది. వాళ్ళ నాన్న బర్త్డేకి ఎలా చేసిందో ఇప్పుడు చూడండి. గ్రీటింగ్ కార్డ్ ఫస్ట్ టైం వాళ్ళ నాన్న కోసం గ్రీటింగ్ కార్డ్ ట్రై చేస్తుంది. దట్టు ఫోన్లో చూసుకుంటూ చెప్తుంటే ట్రై చేసింది. చూడాలి వాళ్ళ నాన్న ఎంత సర్ప్రైజ్ అవుతారు అని. నేనైతే నిజంగా భయపడ్డా, చేస్తుందో లేదో. నేను డ్రాయింగ్ చేస్తే తను కలరింగ్ చేస్తుందేమో అనుకున్నా. ఒక పిక్చర్ చూపించి ఇలా చేద్దామని చెప్పా అంతే. పేపర్, పెన్సిల్ పట్టుకొని మొత్తం తనే వేసేసింది. అసలు నిజంగా షాక్ నేను. తర్వాత ఇట్లా రెయిన్బో టైప్లో పికాక్ చేద్దాము అని చెప్పేసి తీసి పెట్టుకుంది తనే. సో నేను మొత్తం గైడ్ చేస్తుంటే తనే వేసేసింది అనమాట. ఆ రెయిన్బో పిచ్ ఏంటో నాకు నిజంగా తెలీదు. వాళ్ళ నాన్నైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మానుషి ఇంత బాగా గ్రీటింగ్ కార్డ్ చేసి వాళ్ళ నాన్నకి వీడియో కాల్, దట్టు మిడ్ నైట్. వాళ్ళ నాన్నకి 2 or 3 అవుతుంది, మనకి ఇక్కడ 11:30 అలా అవుతుంది అనమాట. ఆ టైంకి కాల్ చేసి, నాన్న నేను నీకోసం గ్రీటింగ్ కార్డ్ చేశాను, హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పేసి చెప్తే ఆ నిద్ర మబ్బులో వాళ్ళ నాన్న ఎక్స్ప్రెషన్, అసలు ఆ హ్యాపీనెస్ అసలు అంతులేదనమాట నిజంగా. హ్యాపీ బర్త్డే నాన్న, గ్రీటింగ్ కార్డ్. ఓపెన్. ఓకే. మంచి చూపి. ఇగో Love you, missing.